హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్. ఈరోజు అయితే మా గార్డెన్ వీడియో చేయబోతున్నాం. ఈరోజు అయితే మా గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనం చిక్కుడుకాయ తెంపుదాం. చిక్కుడుకాయ చూడండి గైస్, ఎంత బాగా మంచెస్ లాగా వచ్చాయా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి గైస్, చిక్కుడుకాయ కట్టింగ్ అయితే అయిపోయింది. ఇవైతే మేము ఆర్గానిక్గా పండించుకుంటున్నాం, ఏ కెమికల్స్ వాడట్లేదు. ఇవైతే నార్మల్ సైజ్ అందరి దగ్గర ఉండేటివి. ఇవి కొంచెం పెద్ద సైజ్, చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే. నెక్స్ట్ ఇప్పుడు టమాటా దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి గైస్, టమాటాస్ అయితే ఎంత బాగా పండాయో. మేమైతే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే టమాటాస్ కట్ చేద్దాం. టమాటా కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్రింజాల్ దగ్గరికి వెళ్దాం రండి. చూడండి గాయ్స్, ఎంత బాగా పండాయో. బ్రింజాల్ అని చెట్లే అండి. ఇక్కడ చూసినట్టయితే మొత్తం అక్కడంతా బ్రింజాల్ చెట్లే. మేమైతే ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క వెజిటేబుల్స్ అనేవి పెట్టుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ దగ్గర వెళ్ళుకోదాం రండి. మొత్తం క్యారెట్ చెట్లే అండి మీకు కనిపిస్తున్నట్టయితే. ఇప్పుడైతే ఒకటి మీకు ఎగ్జాంపుల్గా ఒకటి పీకి చూపిస్తాను రండి. చూడండి గాయ్స్, ఎంతగానో అయితే వచ్చినాయో. క్యారెట్ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడైతే మనం ఆనియన్ చూద్దాం రండి. గ్యాస్ ఆనియన్స్ అయితే బాగానే వేసినాం, కానీ కొన్ని వచ్చినాయి ఈ సాల్కి అయితే. ఇప్పుడైతే నెక్స్ట్ వాటర్ పడదాం రండి. చూడండి గాయస్, నేనైతే ఇప్పుడు బ్రింజాల్ ట్రీస్కి అయితే వాటర్ పడుతున్నాను. నేను ఇప్పుడు ఇది తీసుకున్న స్ప్రింక్లర్స్ టైం లాగా షవర్ టైప్లో ఉంటుంది. వాళ్ళకైతే ఇంట్లో నార్మల్గా ఉంటాయి కదా ఎవరికైనా, అలాంటివి తీసుకున్నా. డైరెక్ట్ చెట్లకు పడితే ఏమవుతుందంటే డ్యామేజ్ అనేది అవుతుంది అనమాట. చెట్లు అనేది ఎక్కువ పెరగవు. అందుకని మేమైతే స్ప్రింక్లర్స్ టైప్లో మీకు బయట షాప్లో అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. ట్రీస్ కోసం అంటే వాళ్ళు ఎవరైనా ఇస్తారు. ఇది చూడండి గైస్, ఇదైతే గ్రాండ్ బ్యాగ్ అయితే అయిపోయింది. గార్డెన్లో వచ్చేటివి అయితే వెజిటేబుల్స్ అనేది ఇన్నే వచ్చింది మనకైతే. ఇంకా ఉన్నాయి కానీ మనకు కావాల్సినవి అయితే ఇవే ఉన్నాయి కాబట్టి తెంపుకున్నాం. ఫాలో అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.